హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ బ్యాక్ పెయిన్, నడుము నొప్పి గురించి. మీకు ఇదివరకు మనం చాలా వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం, అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది కూడా దానికి టాపిక్గా మనం డివైడెడ్గా మాట్లాడుకున్నాం. దీంట్లో ఈరోజు మనం స్పెషల్గా మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే, ఈరోజు ఎవరైతే దానివల్ల మనం డైరెక్ట్గా బ్యాక్ పెయిన్తో సఫర్ అయి ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, మనం ఏం ట్రీట్మెంట్ ఇచ్చాం, మనకి ఎలా తగ్గింది అనేది ఆ పేషెంట్ మాటలు వినడానికి డైరెక్ట్ టెస్టిమోనియల్ వీడియో చేద్దామని చెప్పి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా మనం బ్యాక్ పెయిన్ స్ట్రక్చరల్గా మనం ఎలా ఉంటుంది, ఆ L4 L1 to L5 వరకు ఆ రీజియన్లో ఎందుకు పెయిన్ వస్తుంది, ఏ టైంలో వస్తుంది, ఒకవేళ ఇన్ కేస్ దానికి ఏమైనా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటుందా, లేకపోతే ఒబేస్ ప్రాబ్లం ఉంటుందా, లేకపోతే యూజువల్గా ఏదైనా గేమ్స్ ఆడుతుంటే, లేకపోతే ఇంకేదైనా యాక్టివిటీలో ఉన్నప్పుడు పెయిన్ రావడం కానీ అలాంటి ఏదైనా జరుగుతుందా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే, ఆ L1 to L5 అనేది లంబా స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ రీజియన్లోనే బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, ఎక్కువగా ఆ రీజన్లో అందరు ఎందుకు కామన్గా సఫర్ అవుతున్నారనేది ఈరోజు తెలుసుకుందాం. బ్యాక్ పెయిన్ అనేది L1 to L5 మధ్యలో వచ్చినప్పుడు దాంట్లో డిఫరెన్షియేట్గా మనం చేసుకోవాలి. ఎలా అంటే, కొందరికి డీజనరేషన్ ఉండొచ్చు, లేదంటే డిస్క్ బల్జ్ ఉండొచ్చు, డిస్క్ హెర్నియేషన్ ఉండొచ్చు, ప్రొలాప్స్ ఉండొచ్చు, ప్రొట్రూషన్ ఉండొచ్చు, లేకపోతే స్పాండైలోలిస్థెసిస్, లైటిస్, లోసిస్, ఇలా రకరకాలుగా దానికి ఒక్కొక్క దానికి ఒక కండిషన్కి ఇన్ఫ్లమేషన్ అంటే ఒకలాగా పిలవడం, ఇన్ఫెక్షన్ అంటే ఒకలాగా పిలవడం, దీనికి రకరకాలుగా మెడికల్ టర్మినాలజీలో వర్డ్స్ ఉన్నాయి. దీంట్లో అందరికీ అవన్నీ టర్మినాలజీ పక్కన పెడితే ముందు అక్కడ ఏదైతే పెయిన్ వస్తుందో దాన్ని బ్యాక్ పెయిన్ కింద కన్సిడర్ చేసుకుంటారు. ఈ బ్యాక్ పెయిన్ అనేది కూడా ఒక్కసారిగా మజిల్ స్పాజం అంటే లైట్గా సోర్నెస్ వచ్చి అక్కడ ఏదైనా మజిల్ కానీ స్ట్రెయిన్కి గురవడం వలనో, లేకపోతే ఇంకా మజిల్ ఏదైనా హట్ అవ్వడము, ఇలాంటివి జరిగినప్పుడు కూడా అక్కడ మజిల్ స్పాజం అనేది డెవలప్ అవుతుంది. ఇది బేసిక్ స్టేజ్లో ఉన్నప్పుడే దీన్ని గుర్తించుకుంటే కనుక మనకు మళ్ళీ ఫర్దర్గా రిపీట్ అవ్వకుండా అక్కడ ఉండే వర్టిబ్రస్ అంటే ఆ L1 to L5 ఉందో ఆ వర్టిబ్రస్ స్ట్రక్చర్ మీద వెయిట్ అనేది ఎక్కువ పడకుండా, మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా, అక్కడ ఉన్న లోపల ఇదివరకు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో అది రాకుండా ఉండడానికి ఈ స్పాజం కండిషన్లో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే, స్పాజం ఏదైతే స్టార్టింగ్ స్టేజ్లో వచ్చినప్పుడు ఉంటుందో ఆ స్పాజంను రిలీవ్ చేసి, దాని తర్వాత ఏ పేషెంట్కి అయితే లోపల ఏదైతే ఉందో ఇదివరకు చెప్పినట్టు ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అనేటివి ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. లైక్ బటక్ రీజియన్ వరకు రేడియేటింగ్ అవ్వటము, లేదంటే లొకేటెడ్ పెయిన్ ఉండటము, లేకపోతే కూర్చున్న నొప్పి, లేకపోతే నిలబడ్డ నొప్పి, పడుకున్న నొప్పి, ఇలా రకరకాలుగా ఉంటుంది. దాంట్లో పేషెంట్కి మనం ఈ చెప్పబోయే పేషెంట్కి మనం ఇప్పుడు ఇచ్చే మన పేషెంట్ వీడియో టెస్టిమోనియల్ ఇచ్చే పేషెంట్ ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం, మనం ఏం ట్రీట్మెంట్ ఇచ్చాం, ఎలా ఇచ్చాం ఆయన చెప్తారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఏ పేషెంట్ అయితే మనం ఆయన మాటల్లోనే విందామని చెప్పాను కదా, ఈజ్ నన్ అదర్ దెన్ కిషోర్ దాస్ గారు, సెలబ్రిటీ పర్సన్. మనకేంటంటే పెయిన్ వచ్చినప్పుడు మనము ఏదైతే ఆయనకు సఫర్ అవుతూ మన దగ్గరకు వచ్చాడో ఆ పెయిన్ గురించి మనం ఇదివరకు టాపిక్ కానీ సబ్జెక్ట్ కానీ అంత చెప్పాను మీకు. బట్ ఏంటంటే ఇప్పుడు మనం రియాలిటీలో మనం ఏం చేస్తున్నాం, మనకి ఎలా చేస్తున్నాం ట్రీట్మెంట్ అని ఇప్పుడు చెప్తాము. దాన్ని బట్టి తర్వాత ఆయన మాటలు మనం ఫీడ్బ్యాక్ తీసుకుందాం. సార్, మీకు డే 1 వచ్చినప్పుడు మీకు ఎక్కడ వచ్చింది సార్ పెయిన్? ఇది అక్కడ అదే అబ్బో నొక్కకండి, టూ మచ్ పెయిన్ ఉంది. ఓకే, అబ్బో అంతే అదే. ఇదంతా పెయిన్ ఉంది కదా సార్? అవును. మీకు ఇందాక చెప్పినట్టుగా ఆ సోర్నెస్ ఏదైతే ఉందో మజిల్ స్పాజం అన్నాను కదా, ఇప్పుడు ఇతను సఫర్ అయ్యేది కూడా ఈ ప్రాబ్లం వల్ల, దీనివల్ల. బట్ ఏంటంటే ఈ స్పాజం గురించి మనం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈయన ప్రాబ్లం అదే కాబట్టి దాని గురించి డిస్కస్ చేసాం. ఈ స్పాజం ఏదైతే ఇక్కడ ఉందో ఆ ఇన్ఫ్లమేషన్ ఉందో ముందు ఇది తగ్గితేనే ఈయనకు తర్వాత రిలీఫ్ అనేది వస్తుంది. ఇంటర్నల్గా ఈయనకి ఏది కూడా ఈ వర్టిబ్రల్ రీజియన్లో ఉన్న సంబంధించింది కానీ ఏ పెయిన్ కానీ ఎటువంటిది కూడా రేడియేటింగ్ అంటే లైక్ బటక్ రీజియన్లో పెయిన్ కానీ, లేకపోతే నీ జాయింట్ వరకు లాగడం కానీ, కాళ్ళల్లో లాగడం అటువంటిది ఏమీ లేదు. ముందు ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గితే ఆయనకు 100% రిలీఫ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ పెడుతున్నాను చూడండి, ఇది కరెక్ట్గా వర్టిబ్రస్ దీని పక్కన ఉన్న పారాస్పైనల్ మజిల్ లెవెల్లో ఈ గ్లూటియస్కి ఈ మధ్యలో ఈ పెయిన్ అనేది ఉంటుంది. ఇదే కదా సార్? అవును ఇక్కడ కదా. అదే సార్, ఈ కాలు ఎత్తాను సార్ చిన్నగా పైకి, వితౌట్ ఫోల్డింగ్ ఎత్తండి, ఇది పైకి ఎత్తండి. ఏమైనా పెయిన్ ఉందా సార్? లేదు. ఇది ఎత్తండి, ఏం లేదు కదా? లేదు సార్. ఇప్పుడు మనం ఇదని మ్యానిపులేటెడ్గా మన కైరోప్రాక్టిక్లో మనం ఏం చేస్తామో ఇప్పుడు శాంపుల్ మీకు చూపించడం జరుగుతుంది. సార్, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి సార్. సార్ ఇప్పుడు చూడండి సార్, ఒక్కసారి పెయిన్ అబ్జర్వ్ చేయండి మీరు. ఇప్పుడు నేను చేతితో నొక్కినప్పుడు ఉన్నంత పెయిన్ సివియారిటీ దీంతో ఉందా సార్? లేదు
ఇదేంటంటే అండి, మనం ఇది జస్ట్ కైరోప్రాక్టిక్లో మనం యూజ్ చేస్తాము. ఇది కూడా లొకేటెడ్గా పాయింట్ టు పాయింట్ మనకి ఎక్కడి నుంచి మజిల్ ఆరిజిన్ ఇన్సర్షన్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మజిల్ స్పాజం ఉంది కాబట్టి మైల్డ్ ప్రెషరే పెట్టాలి. దీంట్లో మనం డివైడ్ చేసుకోవాలి. పెయిన్ మేనేజ్మెంట్లో ఎలా ఉంటుందంటే మైల్డ్, మోడరేట్, సివియర్, అక్యూట్, సబ్ అక్యూట్ అండ్ క్రానిక్ అనేది ఇది మనం చేసుకోవాలి. సో దట్ ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేయడం వల్ల ఈయనకు హెల్ప్ అయ్యేది ఏంటంటే ముందు సోర్నెస్ తగ్గుతుంది. ఇక్కడ ఏం లేదు కదా సార్, మధ్యలో అక్కడే ఉంది. ఇక్కడే కాదు, అది అది మార్క్ చేయరాదు. ఇప్పటి వరకు మనం ఏదైతే ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మనం ఈ కిషోర్ దాస్ గారిది మనం చెప్పాం కదా, ఇప్పుడు ఆయన మాటల్లో మనం ఒకసారి ట్రీట్మెంట్ గురించి మనం ఏం చేసాం, ఎలా చేసాం అనేది ఒకసారి ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ మీకు ఎలా ఉంది సార్? బాగుంది. ఇప్పుడు ఇది ఎన్ని డేస్ అయింది సార్? వారం అయింది. మీకు వచ్చినప్పుడు ప్రాబ్లం ఎలా ఉండే, దాని తర్వాత రికవరీ అనేది ఎలా ఉంది ఒకసారి మీరు మీ మాటల్లో చెప్తే కూడా బాగుంటుందని నొప్పి రకరకాలుగా ఉంటుంది. మనం చాచిపెట్టి ఒక మనిషికి ఒక లెంపకాయ కొడితే ఒక నొప్పి ఉంటుంది, అబ్బా అనిపిస్తుంది. కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి అనుకుంటాం. కానీ ఆర్థోపెడిక్ సంబంధించి ఏదైనా నొప్పి వస్తే ఎలా ఉంటుందంటే మనిషి నొప్పి కొలవడానికి ఇంతవరకు ఇప్పుడు బీపీ కొలవడానికి ఏదో 120/80, 140/90 ఇలా రకరకాలు ఉన్నాయి. కానీ నొప్పిని కొలవడానికి ఇంతవరకు మనిషి యంత్రాన్ని కనిపెట్టలేదు. కానీ ఎలాంటి నొప్పినైనా తగ్గించడానికి డాక్టర్లను దేవుడు ప్రవేశపెట్టాడు. నొప్పి తగ్గించగలిగేది ఇద్దరే, ఒకడు దేవుడు, రెండు డాక్టర్ దేవుడు. థ్యాంక్ యూ నవీన్, సో మచ్. థ్యాంక్ యూ సార్. నేను మొన్న షిరిడి వెళ్ళి వస్తుంటే రైల్లో విపరీతమైన ఈ నడువు నొప్పితో గిలగిల్లాడిపోయాను. ఇంకా బతుకుతానా, రైల్లో దూకి చచ్చిపోదామా అనుకున్నాను. మొత్తానికి ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఇక్కడికి వచ్చేసాను. ఒక వారం రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నాను, రకరకాల ట్రీట్మెంటు. ఏదో ఒక బంతి లాంటిది పెట్టారు నడుము మీద, అలాగే దరదర ఊగింది. తర్వాత ఏవో ప్యాడ్లు పెట్టారు, ప్యాడ్లలో ఏదో ఒక కరెంట్ ఏదో పాస్ చేశారు. తర్వాత నూనె రాసి ఏదో ఒక ప్రక్రియ చేపట్టారు. తర్వాత వేడి కిరణాలను పంపించారు, దీపాలన్నీ ఆర్పేసి వేడి కిరణాలను పంపించి రకరకాల మీరేదో ఇన్ఫ్రారెడ్ ల్యాంప్, ఏదో కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్, MFR, EIR ఇవన్నీ ఒక ట్రీట్మెంట్లో సరే ఆ పేర్లు అయితే నాకు తెలియదు. కానీ అవన్నీ ఒక వారం రోజులు చేయడం వల్ల నేను ఈరోజు ఇప్పుడు ఎంతో హాయిగా ఉల్లాసంగా ఉన్నాను, మా డాక్టర్ దేవుడు నవీన్ వల్ల. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.